ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక అలిగేషన్ ఏం చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎల్ఎన్టీ మా ఆయనలో మళ్ళీ మేము దీన్ని మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళతో కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఏఐసిసి ప్రధాన కార్యాలయం కూడా ఎల్ఎన్టీ కట్టింది. అందుకని ఎల్ఎన్టీ మీద యాక్షన్ తీసుకోకుండా కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఎల్ఎన్టీ యావత్ దేశంలో ప్రపంచంలో ఎక్కడెక్కడో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కట్టలేదు కాబట్టి ఎక్కడో మలేషియాలో ఎక్కడో దుబాయ్ లో కట్టిన ప్రాజెక్ట్ మీద చర్యలు తీసుకుంటామండి మనం. దాన్ని పొందనంటే ఇక్కడ కట్టినటువంటి విధానం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు అధికారులు ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీనికి బాధ్యత వహించాలి. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళు క్వశ్చన్ డెఫినెట్గా ఉంటాయి. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరి ప్రమేయం దీంట్లో ఉంది, ఎవరెవరి తప్పిదాలు దీంట్లో తేలిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయి. అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఆనాటి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలు ఉంటాయి. చర్యలు అంటే ఇప్పుడు కేసీఆర్ ఈ విషయంలో కేసీఆర్ ను జైలుకు పంపే అవకాశం కూడా ఉందా? డెఫినెట్ గా కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు జైలుకు పంపేంత అవన్నీ జరిగి ఉంటే డెఫినెట్ గా ఆలోచిస్తుంది కదా. ఏది ఏమైనా కమిషన్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటది. అంటే కమిషన్ సంబంధించి ఇప్పటికి 6 సార్లు ఎక్స్టెన్షన్ జరిగింది సార్. చాలా అంటే జరగట్లేదు, ఆ పని జరగట్లేదు. ఇట్లాగే ఇప్పుడు ఎవరినైనా పిలిచి వాస్తవాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు మొండిగా చేయడము, నిరాకరించడం వల్ల అది కాలయాపన జరుగుతా ఉంది. ఏది ఏమైనా ఒక నిజాయితీపరమైన అధికారి ఆ కమిషన్ లీడ్ చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది, కానీ దాని మీద ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దేని మీద అండి? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దాని మీద. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కూడా నడుస్తా ఉంది. ఇంకా కమిషన్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. చాలా మంది పిలవడం జరిగింది. ప్రభాకర్ రావు గారు బయట దేశాల్లో ఉన్నారు. ఆనాడు విద్యుత్ శాఖ నడిపినటువంటి వ్యక్తులందరూ కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. డెఫినెట్ గా దానిపై కూడా చర్యలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు పిలిచారు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఈటెల రాజేందర్ గానీ? డ్యూ లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. మనం గవర్నమెంట్ లో వచ్చాం కాబట్టి కేసీఆర్ గారి కుటుంబం అవినీతికి పాల్పడిందని 90% ప్రజలు, తెలంగాణ ప్రజలు విశ్వసించినారు. కానీ మనం అధికారం రాగానే తెల్లారిలో జైల్లో పెట్టలేం కదా. దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి చర్యలు, యాక్షన్ జరుగుతుంది కాబట్టి కాలయాపన జరుగుతుంది. కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే డిజైన్ గనక లోపం ఉంటే అది ఇరిగేషన్ ఇంజనీర్లదో వాళ్ళది అవుతుంది తప్ప సీఎం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి కాదు కదా. వ్యాప్కో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా రిపోర్ట్. ఇలా తప్పించుకునే మార్గాలు వారు వెతుకుతున్నట్టు కనబడతా ఉంది. ఇంజనీర్లు బాటంగా కమిషన్ ముందు చెప్పినటువంటి వాస్తవాలు ఏమిటంటే, అవి బయటకు రాకపోయినా మనకు చూచాక తెలిసిన వాస్తవాలు ఏంటంటే, ఎక్కడ కూడా నిష్ణార్థులు లాంటి ఇంజనీర్లని సలహాలు సూచనలు పాటించలేదు. కేసీఆర్ గారు అన్ని తానే గీతలు గీసినారు. కేసీఆర్ గారికి రాజకీయ అవగాహన ఉండొచ్చు, రాజకీయ అనుభవం ఉండొచ్చు. ఇరిగేషన్ లో గానీ ఇంజనీర్ శాఖలో అనుకున్న అనుభవం ఎంత? అన్క్వాలిఫైడ్ ఇంజనీర్ గా ఆయన వివరించడం వల్ల ఈ దాచికం జరిగిందని చాలా మంది ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పినట్టుగా మాకు సమాచారం. కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఫైనల్ ఏం డెసిషన్ ఇస్తుందో వేచి చూద్దాం. సార్ ఫైనల్ గా ఒకటి, ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం సుందిల్లా మీరు వాడరా? ఇంకా అంటే మేడిగడ్డ అంటే ఓకే, అన్నారం సుందిల్లా డెఫినెట్ గా వాడుకలోకి వచ్చే అవకాశాలు ఉంటే డెఫినెట్ గా వాడతాం. ప్రజల సొత్తు ₹1 కూడా వృధా చేయనీయము. కానీ ఇంత వ్యయం అవుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే, సరే ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టారు, సరే ఎల్లంపల్లి నుంచి పైన ఉన్న పంపులన్నీ కూడా మావే కదా. ఎల్లంపల్లి వరకు సక్సెస్ఫుల్ బ్రదర్, ఎల్లంపల్లి వరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, ప్యూర్లీ డిజైన్ బై ది ఎక్స్పర్ట్స్. నిష్ణార్థుల వల్ల, ఎక్స్పర్ట్స్ డిజైన్ వల్ల కట్టింది. అక్కడేం లోపం లేదే. అంటే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు 10 ఒక్కటి బ్రదర్, సింపుల్ లెక్క, 10 సార్లు ఎత్తిపోతే మల్లన్న సాగర్ నీళ్లు వస్తాయి. ఆ 10 సార్లు ఎత్తిపోతే దానికి జరిగేటువంటి విద్యుత్ బిల్లు మనం పారించే ఎకరాలు లెక్కేస్తే ఒక ఎకరానికి 60,000 రూపాయలు అవుతుంది. 50 నుంచి 60,000 రూపాయలు అవుతుంది ఇవాళ అధికార లెక్కల ప్రకారం. ఏ పంట పండిస్తే మనకు అంత డబ్బు వెళ్తుంది? మరి అది ఎట్లా వయబుల్ అవుతుంది? ఇప్పుడు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా రూపాయి పెడితే రూపాయిన్నర రావాలి మనకి. రూపాయిన్నర పెడితే రూపాయి వచ్చే పరిస్థితి ఉంటే మరి ఏ రకంగా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది? అంటే రాబోయే రోజుల్లో పంటలు ఇప్పుడు ఆటోమేటిక్ గా మద్దతు ధరలు పెరుగుతాయి. ఇప్పుడంటే వైబుల్ కాపు, ఇప్పటికైనా అంటే రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి కదా, విద్యుత్ కొనుగోలు పెరుగుతాయి, అన్ని కూడా రేట్లు పెరుగుతాయి కదా, అవన్నీ కూడా సమాంతరం పెరుగుతాయి కాబట్టి అది వయబుల్ ప్రాజెక్ట్ కదా మా ఉద్దేశం.
ఫైనల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో శ్రీధర్ రెడ్డి గారు విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ది. ఒకటి